ఈ వీడియోలోని కంటెంట్ తెలంగాణ స్టేట్ 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని మొదటి చాప్టర్ అయినటువంటి భూమి మనము నుండి రూపొందించడం జరిగింది. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికానిది. 1. విశ్వం 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. 2. భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. 3. భూమి చరిత్రలో శకకాలం ఎటువంటి ప్రాణం లేకుండా నిర్జీవంగా గడిచింది. 4. భూభ్రమణ వేగం 107,200 కిలోమీటర్లు గంటకు. ఆన్సర్ ఈజ్ 4. యాక్చువల్గా భూభ్రమణ వేగం గంటకు 1610 కిలోమీటర్లు. భూ పరిభ్రమణ వేగం గంటకు 107,200 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది. 1. మొత్తం కాలమండలాలు 24. 2. ఒక్కొక్క కాలమండలంలో 15 రేఖాంశాలు ఉంటాయి. 3. ఒక్కొక్క కాలమండలం 50 నిమిషాలకు సమానం. 4. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీలు. ఆన్సర్ ఈజ్ 3. ఒక్కొక్క కాలమండలంలో యాక్చువల్గా 15 రేఖాంశాలు ఉంటాయి. ఆ 15 రేఖాంశాలకి 4 నిమిషాల చొప్పున 60 నిమిషాలకు సమానం, అంటే 1 గంటకు సమానం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది. 1. రేఖాంశాలు 360. 2. అక్షాంశాలు 180. 3. రేఖాంశాలు మధ్యాహ్న రేఖలు. 4. అక్షాంశాలు సమాంతర రేఖలు. ఆన్సర్ ఈజ్ 2. యాక్చువల్గా భూమధ్య రేఖతో కలుపుకొని అక్షాంశాలు మొత్తం 181. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది. 1. ఖండచలన సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ వెజ్నర్. 2. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం జార్జెస్ లామెట్రీ. 3. యోర్తే గ్రీక్ పదం. 4. భూమి అనేది ఒక పాలిపోయిన నీలి చుక్క కార్ల్ లూయిస్. ఆన్సర్ ఈజ్ 4. భూమి అనేది ఒక పాలిపోయిన నీలి చుక్క అని అన్నది కార్ల్ సగాన్. నెక్స్ట్ క్వశ్చన్, భూకక్షికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరి అయినది. 1. వృత్తాకార కక్ష. 2. దీర్ఘవృత్తాకార కక్ష. 3. ప్రామాణిక దీర్ఘవృత్తాకార కక్ష. 4. అండాకార కక్ష. ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్, భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగటానికి ఎంత సమయం పడుతుంది? 1. 6 నిమిషాలు. 2. 4 నిమిషాలు. 3. 2 నిమిషాలు. 4. 7 నిమిషాలు. ఆన్సర్ ఈజ్ 2. అంటే 4 నిమిషాలు పడుతుంది. నెక్స్ట్, పక్కపక్క కాలమండలాల మధ్య వ్యత్యాస సమయం ఎంత? 1. 60 నిమిషాలు. 2. 15 నిమిషాలు. 3. 50 నిమిషాలు. 4. 20 నిమిషాలు. ఆన్సర్ ఈజ్ 1. 60 నిమిషాలు. నెక్స్ట్ ప్రశ్న, భూపొరలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. 1. భూపటలం 1%. 2. భూప్రావరం
17%. 3. భూకేంద్ర మండలం 83%. 4. భూప్రావారం సిలికేట్లు. ద ఆన్సర్ ఇస్ 2. భూప్రావారం యాక్చువల్గా 16% ఉంటుంది. మొత్తం భూమి యొక్క ఘన పరిమాణంలో 16% ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇనుము నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఈ క్రింది ఏ పొరల్లో ఉంటాయి? 1. భూపటలం. 2. భూపరావారం. 3. భూకేంద్ర మండలం. 4. లోపలి కేంద్ర భాగం. ఆన్సర్ ఈస్ 3. భూకేంద్ర మండలం. యాక్చువల్గా ఇవి భూకేంద్ర మండలంలోని బయటి కేంద్ర భాగంలో ఇనుము నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. నెక్స్ట్, మానవ చరిత్ర అంతా పాలిపోయిన చిన్న నీలం చుక్కలో జరిగింది. ఆ నీలం చుక్కే భూమి అని పేర్కొన్నవారు? 1. కార్ల్ లూయిస్. 2. కార్ల్ సగాన్. 3. ఆల్ఫ్రెడ్ వెజ్నర్. 4. జార్జిస్ లా మైట్రే. ద ఆన్సర్ ఈస్ 2. కార్ల్ సగాన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో లారెన్సియా భూభాగంలోనిది కానిది? 1. ఉత్తర అమెరికా. 2. యురేషియా. 3. గ్రీన్లాండ్. 4. భారత ఉపఖండం. ద ఆన్సర్ ఈస్ 4. భారత ఉపఖండం. యాక్చువల్గా భారత ఉపఖండం అనేది గోండ్వానా భూభాగంలోనిది.